2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సడన్గా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చి మీరు ఇంట్రాగేషన్ కోసం పోలీస్ స్టేషన్కి విజిట్ చేయాలి అన్న సందర్భాల్లో చాలామంది పానిక్ అయిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అసలు నా మీద ఎలాంటి కేసు నమోదైంది అన్న క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒక్కసారి మనకి అలాంటి కాల్ రాగానే, నోటీస్ ఇష్యూ అయింది అనగానే అసలు మనకి ఎలాంటి రైట్స్ ఉంటాయి లీగల్ పరంగా? సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఈరోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి కేసెస్ మీరు ఎన్నో డీల్ చేసి ఉంటారు. బట్ స్టిల్ ఎవరికైతే 41A నోటీస్ ఇష్యూ అయ్యిందో చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, వెళ్తే పోలీసులు ఎలా నన్ను ట్రీట్ చేస్తారు, నా మీద ఎలాంటి కేసులు నమోదయ్యాయి అన్నవి చాలా రకరకాల క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉంటాయి. అసలు 41A నోటీస్ అంటే ఏంటి సార్? 41A నోటీస్, ఇది సిఆర్పిసి సెక్షన్ 41A అంటారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ కాకుండానే ఆ యొక్క కేసు యొక్క వివరాలు తెలుసుకునే నిమిత్తం, పోలీసుల యొక్క ఇంట్రాగేషన్ నిమిత్తం, అంటే అది ఏం జరిగింది, ఎలా జరిగింది, అందులో మీ పాత్ర ఉందా లేదా, అసలు వివరాలు ఏమిటి అన్న విషయం తెలుసుకోవడం కోసం పోలీసుల యొక్క ఇంట్రాగేషన్ ప్రక్రియలో భాగంగా పోలీసులు ఒక నోటీస్ని ఇష్యూ చేస్తారు. ఆ నోటీస్ పేరే 41A నోటీస్. అంటే యాక్చువల్గా రెండు రకాలైనటువంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. ఒకటి కాగ్నిజబుల్ ఎఫెన్స్ అంటారు, ఇంకొకటి నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్. డిఫరెన్స్ ఏంటి సార్? కాగ్నిజబుల్ ఎఫెన్స్ అంటే తీవ్రమైనటువంటి నేరాలు, రేప్, మర్డర్, రాబరీ, ఇట్లాంటి చాలా మానభంగాలు, ఇట్లాంటివి చేసినటువంటి వాటిని కేసులన్నింటినీ కూడా కాగ్నిజబుల్ ఎఫెన్స్ అంటారు. ఇక్కడ 41A నోటీస్ అనేది ఉండదు. ఇమీడియట్గా నేరం జరిగిందని తెలియగానే పోలీసులు కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేసేస్తారు. దానికి ఎటువంటి నోటీస్ కూడా ఉండదు. దీనికి పోలీసులకు పూర్తి అధికారాలు కూడా ఉంటాయి. నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్ అని మరికొన్ని అంటారు. అంటే అంత తీవ్రమైన నేరాలు కానటువంటివి. అంటే ఎలా డిఫర్ చేస్తారు సార్? తీవ్రమైనది కాంతి ఎలా డిఫర్ చేస్తారంటే, ఏదైనా ఒక నేరం జరిగిన తరువాత ఆ నేరం యొక్క శిక్షాకాలం, పనిష్మెంట్ పీరియడ్ అబౌవ్ 7 years అయితే తీవ్రమైన నేరం కాగ్నిజబుల్ ఎఫెన్స్గా చూస్తారు. 7 years కన్నా తక్కువ ఉంటే దాన్ని నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్గా చెప్తారు. సో ఇప్పుడు నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్ ఏవైతే ఉంటాయో, అంటే అంత తీవ్రమైనటువంటి నేరాలు కాకుండా బిలో 7 years, అంటే ఒకవేళ ఆ నేరం యొక్క శిక్షాకాలం 7 years కన్నా బిలో ఉంటే దాన్ని నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్ అంటారు. అటువంటి సందర్భాల్లో పోలీసులు ఇమీడియట్గా మీ మీద పలానా కంప్లైంట్ వచ్చిందని ఒక పిలిచి ఇష్యూ చేసే నోటీస్ని ఈ 41A నోటీస్ అని అంటారు. అండ్ అలాగే సార్, మీరు అన్నట్టుగానే అంటే ఆ డిఫరెన్స్ తెలియక చాలా మంది 41A నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత పోలీసులు పిలిచారు అంటే చాలు ఇంకా నన్ను అరెస్ట్ చేస్తారేమో అన్న భయపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ నోటీస్ ఏదైతే ఉంది 41A నోటీస్ ఇష్యూ చేయగానే అంటే అరెస్ట్ చేస్తారు అన్నది చెప్పొచ్చా మనము? కాదండి, 41A నోటీస్ అన్నది అరెస్ట్ కాదు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ 41A నోటీస్ అంటే సిఆర్పిసి 41A ప్రకారం ఆ యొక్క కేసుకు సంబంధించి విచారణలో భాగంగా పిలిపించడం కోసం ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు. దాన్ని మాత్రం అంటారు. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా అరెస్ట్ వారెంట్ కాదు. ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఎవరు ఇష్యూ చేస్తారు సార్? ఇది ఇష్యూ చేసే అథారిటీ ఎవరికి ఉంటుందంటే, ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి నేరం జరిగినటువంటిది ఏదైతే ఒక పర్సన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫిర్యాదుదారుడు నాకు ఈ రకంగా ప్రాబ్లం జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. అప్పుడు మనం కూడా సహకరిస్తాం. కానీ పోలీసులు ఈ 41Aకి మాత్రం కంపల్సరీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సంబంధించినటువంటి ఆ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ర్యాంక్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి లేదా ఆ స్థాయి కన్నా పైన హోదా కలిగిన వ్యక్తులు ఈ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఇమీడియట్గా వాళ్ళకి అథారిటీ ఉంటుంది. ఇది జరిగిందా జరగలేదా రమ్మని చెప్పి పిలిచే ఒక నోటీస్ 41A నోటీస్. అసలు ఈ నోటీస్లో ఏముంటుంది సార్? ఎగ్జాక్ట్లీ 41 నోటీసులో ఏముంటుందంటే, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ యొక్క ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది, ఆ సమయం ఉంటుంది. పలానా రోజు, పలానా 2 daysకో 3 daysకో దగ్గర టైంని బట్టి పలానా రోజు ఇన్ని గంటలకి పలానా సమయానికి పలానా కేసుకు సంబంధించి ఈ వివరాలు మీరు తీసుకొని రమ్మని చెప్పి ఒక ఆధార్ కార్డు తీసుకొని రమ్మని చెప్తారు. మనం ఒక ఆధార్ కార్డు, మన అడ్రస్ ఎవిడెన్స్ ఏదైనా తీసుకొని వెళ్ళగలిగితే అక్కడ పోలీసులు దీని గురించి పూర్తిగా విచారణ చేస్తారు. దీనికి సంబంధించిన వివరాలు. సార్, మరి ఎవరికైనా కూడా 41A నోటీస్ ఇష్యూ అయిన తర్వాత తను ఇండివిజువల్గా వెళ్తే బాగుంటుందా, లేదు అంటే అడ్వకేట్ హెల్ప్ తీసుకుంటే బాగుంటుందా?
తప్పనిసరిగా ఒకసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి మీ మీద పలానా కేసుకు సంబంధించి ఒక ఇంట్రాగేషన్ కోసం పిలుస్తున్నా అని చెప్పి నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఇండివిజువల్గా వెళ్ళడం సరైన విషయం కాదు. మీకు కొన్ని హక్కులు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా హక్కులు ఉంటాయి కాబట్టి ఆ హక్కులు తెలుసుకున్న బాధ్యత కొన్ని తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్గా వెళ్ళకుండా దగ్గరగా ఉన్నటువంటి మీ సమీపంలో అవైలబిలిటీ ఉన్న అడ్వకేట్ని తీసుకొని అడ్వకేట్కి నాకు ఇలా పలానా పోలీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి అడ్వకేట్ని కూడా తీసుకువెళ్తేనే మీరు పోలీస్ స్టేషన్లో మీ హక్కులకి మీరు రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా పోలీసులు పిలిచేటప్పుడు మాత్రం సింగిల్గా వెళ్ళకుండా అడ్వకేట్ని కూడా తీసుకువెళ్తేనే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సార్ చాలామంది భయపడిపోయి ఈ నోటీస్ వచ్చిన తర్వాత అది తీసుకోకపోవడము, లేదు అంటే పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వకపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు సార్? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, పలానా ఒక కేసు సంబంధించి మిమ్మల్ని రమ్మని పిలిచినప్పుడు మీరు అడ్వకేట్తో కూడా వెళ్ళమని ఇప్పుడే మనం అనుకున్నాం. అలా కాకుండా పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళకుండా పోలీసులకి ఇంటరాగేషన్ సహకరించకపోతే, ఒకవేళ 41A నోటీస్ ఇష్యూ అయిన తర్వాత కూడా రెస్పాండ్ కాకపోతే పోలీసులకు ఫుల్ అథారిటీ ఉంటుంది, ఫుల్ పవర్ ఉంటుంది. మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత దాని యొక్క లీగల్ కాన్సిక్వెన్సెస్ చాలా తేడాగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఒకసారి మీకు పోలీస్ నుంచి ఫోన్ వచ్చిందంటే తప్పనిసరిగా అదొక మన బాధ్యత. ఎందుకు పిలిచారు అని వెళ్ళడం కరెక్ట్, వెళ్ళడం, వాళ్ళని సహకరించడం, జరిగిందా జరగలేదా, ఏమేం జరిగింది, ఏది రైటు ఏది రాంగ్ అని చెప్పి మీరు ఎవరో మూడో వ్యక్తి దగ్గర మాట్లాడుకునే బదులు సంబంధిత పోలీస్ అధికారి దగ్గర మీరు వెళ్ళి, సార్ ఇది ఇలా జరిగింది, ఈ కేసుకు సంబంధించి ఆ వ్యక్తి నా మీద ఇలాంటి అభియోగం మోపాడు, నేను స్పందించిన ఇలాగా, ఆయన రాంగ్ చేశాడా రైట్ చేశాడని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలకి మీరు ఖచ్చితంగా స్పందించి ఆ వివరాలన్నీ వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం ఉంది. అంతేగాని అయ్యో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది కదా అని భయపడిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్లు చేసేసుకొని రెస్పాండ్ కాకుండా ఎవరికి చెప్పకుండా ఎటోటి పారిపోతే అది ఇంకా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పనులు చేయకూడదు. ముఖ్యంగా 41A నోటీస్ ఇష్యూ అయిందంటే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న అడ్వకేట్ని తీసుకొని ఆయనకి డీటెయిల్స్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మీ వెర్షన్ వినిపించి నోటీస్ అందుకోవడం మాత్రమే కరెక్ట్ అన్న పద్ధతి సిరిగారు. అండ్ అలాగే సార్ 41A నోటీస్ స్త్రీలకు వర్తిస్తుందా? తప్పనిసరిగా స్త్రీలకు కూడా 41A నోటీస్ కూడా వర్తిస్తుంది. అంటే మేజర్ అయినటువంటి స్త్రీలకు అందరికి కూడా, మేజర్ అయినటువంటి అంటే మైనర్లకు వర్తించదు, మేజర్ అయిన ప్రతి స్త్రీకి కూడా వర్తిస్తుంది. కానీ పురుషులతో ఉన్నట్టు కాకుండా స్త్రీకి మాత్రం CRPC 41Aతో పాటు 46(1) కూడా వాళ్ళకి వర్తిస్తుంది. అంటే ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైనా పోలీసులు మహిళలకి పిలిచేటప్పుడు మాత్రం ప్రతి మహిళ తప్పనిసరిగా తెలుసుకోని విషయం, పోలీసుల స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ పిలుస్తున్నాం రమ్మని చెప్పినప్పుడు మీరు అడ్వకేట్ని తీసుకెళ్తే తప్పనిసరిగా చేయవలసిన పని చెప్పాను. ఇది కాకుండా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లో మీరు పిలిచే అవకాశం ఉంటుంది. ఉదయం 6 గంటల కన్నా ముందు కానీ సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రం పోలీసులు మహిళలకు విచారణ చేసే అవకాశం లేదు. మరి కొన్ని సందర్భాల్లో విచారణ చేసినప్పుడు కూడా అక్కడ ఒక మహిళా ఆఫీసర్ కంపల్సరీ ఉండాలి. వితౌట్ ఒక మహిళా ఆఫీసర్ లేక పోలీస్ ఆఫీసర్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు ఇంటరాగేషన్ చేసే అధికారం ఉండదు. ఎందుకంటే మహిళలు కొన్ని ప్రత్యేక రక్షణలు ఉన్నాయి, మహిళలు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. కాబట్టి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు కూడా ఆ పోలీస్ స్టేషన్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ వ్యక్తి కొన్ని హక్కులు ఉంటాయి, ప్రతి మహిళకు కూడా హక్కులు ఉంటాయి. ఆ హక్కులు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా అడ్వకేట్ ఉండాలి, అడ్వకేట్తో మాత్రమే వెళ్ళాలి. ఇది CRPC మనకి 46(1) చెప్తుంది ఈ యొక్క రక్షణ హక్కుల గురించి. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా చిన్న వయసులోనే చాలా ఎక్కువగా నేరాలు చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇది పిల్లలకి వర్తిస్తుందంటారా? లేదండి, ఇది ఓన్లీ CRPC మనం ఏదైతే 41A ఇష్యూ చేసిన ఏదైతే ఉందో ఇది ఓన్లీ మేజర్స్ అయినటువంటి స్త్రీ పురుషులకు మాత్రమే వర్తిస్తుంది తప్పించి ఈ మైనర్స్ ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. వీళ్ళకి జువెనల్ కోర్టు అని వేరే ఉంటుంది. జువెనల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ తెలపాలంటే కూడా పోలీసులు ఇమీడియట్గా దీని మీద అబ్బాయి చిన్న చిన్న కేసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కొన్ని ఉంటాయి. ఈ కేసెస్కి విచారణ నిమిత్తం ఇమీడియట్గా పోలీసులు ఏం చేస్తారంటే ఆ సంబంధిత పేరెంట్స్కి పిలుస్తారు పోలీస్ స్టేషన్కి. లేకపోతే కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ అందుబాటులో లేనప్పుడు పోలీసులే పేరెంట్స్ ఇంటికి వెళ్ళి అక్కడ ఆ అబ్బాయిని కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క లోకల్ పోలీస్ స్టేషన్కి పెద్దగా రైట్స్ ఉండవు. దీనికి ప్రత్యేకంగా జువెనల్ కోర్ట్స్ అని ఉంటాయి. అంటే ప్రతి మండల పరిధిలో కానీ జిల్లా పరిధిలో కూడా జువెనల్ కోర్ట్స్ అని ఉంటాయి. సో జువెనల్ కోర్టులో తీవ్రమైన అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు పిల్లల మైనర్స్ విషయంలో మాత్రం అక్కడికి పిలిచి వాళ్ళకి ప్రత్యేక కోర్టు అంటే వాళ్ళకి ప్రత్యేక ఇంటరాగేషన్ విధానం ఉంటుంది. దాని ప్రకారంగా చేస్తారు తప్పించి ఈ 41A CRPC నోటీస్ ఏదైతే ఉంది కేవలం మహిళలకి పురుషులకి అబోవ్ 18 years ఉన్న వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. సరిగారు 41A నోటీస్ రిలేటెడ్గా కోర్టులో ఎలాంటి జడ్జిమెంట్స్ ఉంటాయి సార్? అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అన్నటువంటి ఒక కేసు 2014లో అప్పటి నుంచి ఈ యొక్క 41A అంటే
అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా ఒక నేరం జరిగేటప్పుడు ప్రతి ఒక్క సిటిజన్కి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాకుండా ప్రతి వ్యక్తికి హక్కులు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాగ్నిజబుల్ ఎఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్. కాగ్నిజబుల్ ఎఫెన్స్లో అంటే ఏంటి, మర్డర్స్, రేపు, అదేవిధంగా రాబరీస్, ఇట్లాంటి తీవ్రమైన నేరాలు జరిగేటప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు వెళ్ళి యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళని కస్టడీలో తీసుకునే అధికారం ఉంటుంది. కానీ నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్సెస్ అంటే చిన్న చిన్న కోట్లాట్లు, దొమ్మీలు, అదేవిధంగా ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, బయట ఒక చిన్న చిన్న తగాదాలు, ఇంట్లో ఉన్నటువంటి తగాదాలు కావచ్చు, అంటే చిన్న చిన్న ఇష్యూస్. ఆ చిన్న ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ అని చెప్పడానికి కూడా కోర్టు క్లియర్గా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అది నేను చెప్పాను, ఆ యొక్క పనిష్మెంట్ శిక్షాకాలం అబౌవ్ 7 years అయితే అది తీవ్రమైన నేరంగా చెప్పాను. అంతకన్నా 7 years కన్నా తక్కువ ఉంటే అది కేవలం అంత తీవ్రమైన నేరంగా పరిగణించారు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఈ జడ్జిమెంట్స్ ఏం చెప్పాయంటే, మీరు యొక్క విధానంలో అరెస్ట్ చేసేటప్పుడు కానీ, ఈ నోటీస్ ఇష్యూ చేసే ముందు కానీ తప్పనిసరిగా వాళ్ళ యొక్క హక్కుల్ని పరీక్షిస్తూ చేయమని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని క్లియర్ గైడ్లైన్స్ అయితే కొన్ని జడ్జిమెంట్లు చెప్పడం కూడా జరిగింది. సిరి గారు, గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. మరి ఇంకా ఎవరికైనా కూడా ఇన్ డీటెయిల్గా 41A నోటీస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, లీగల్ పరంగా వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి, దాంతోపాటు ఫ్యామిలీ రిలేటెడ్గా కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లీగల్ రెమెడీ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఇలాంటి ఇష్యూస్ సంబంధించి కానీ వీటికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉంటే కూడా న్యాయపరంగా కూడా పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి మీకు కూడా లీగల్ పరంగా ఎలాంటి గైడెన్స్ కావాలి అన్న, అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, కోర్ట్ రిలేటెడ్గా కావచ్చు, లేదు అంటే ల్యాండ్ రిలేటెడ్గా ఎనీ గైడెన్స్ కావాలి అనుకుంటే హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు కంప్లీట్గా మీకైతే ఇన్ఫర్మేషన్తో పాటు మీ వెనకాల ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో మరి ఇంకా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే వారి టీం మీకు పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.